అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజ్ఞాన్స్ యూనివర్సిటీ గుంటూరు ఈ యూనివర్సిటీ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు వారు విజ్ఞాన్ వీసాట్ 2025-26కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మరి దీని ద్వారా ఎవరైతే ఇంజనీరింగ్ అడ్మిషన్స్ పొందాలనుకుంటున్నారో వారు ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది. మరి విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు యూనివర్సిటీకి మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో చూస్తే 72వ ర్యాంకింగ్ ఉంది. అంటే ఎన్ఆర్ఎఫ్ఐ ర్యాంకింగ్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద యూనివర్సిటీ కూడా ఇది. ముఖ్యంగా వీళ్ళు బీటెక్ కోర్సుకు సంబంధించినటువంటి అడ్మిషన్లకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లోను ఆఫ్లైన్లోనూ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఆఫ్లైన్లో కూడా దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీలోకి వెళ్తే వాళ్ళ అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, లేదా ఆన్లైన్లో మనము అప్లై చేసుకోవచ్చు. ఇంకా అడ్మిషన్స్ త్రూ వీసాట్ ద్వారా చేసుకుంటే వాళ్ళు ఎవరైతే అడ్మిషన్స్ వీసాట్ ద్వారా రిటన్ టెస్ట్ రాస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్గా అడ్మిషన్స్ దొరుకుతాయి. తర్వాత ఎంసెట్ ద్వారా కూడా చూస్తారు. ఎంసెట్ ర్యాంక్ ద్వారా, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో వచ్చిన ర్యాంక్ ద్వారా కూడా వీళ్ళైతే అడ్మిషన్లు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 25 లాస్ట్ డేట్ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ముందుగానే అప్లై చేసుకుంటే మంచిది. తర్వాత దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జాము ఏపీ తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన సెంటర్లోని నెక్స్ట్ ఇయర్ మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు అయితే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏప్రిల్ 30th అంటే 2025 సంవత్సరంలోని రిజల్ట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరైతే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికైతే ఫస్ట్ 50 ర్యాంక్స్ సాధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీజులో కన్సెషన్ కూడా ఉంటుంది. టోటల్ ఫీజు ఎంత ఉంటుందో ఆ ఫీజులో 50% కన్సెషన్ కూడా వీళ్ళు ఇస్తారు. రెండోది ఏంటంటే ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు 50 to 200 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 25% ఫీజు కన్సెషన్ ఇస్తారు. 200 to 2000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10% ఫీజు కన్సెషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలు మనము ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ మంచి ర్యాంక్ సాధించుకోవాలి, మంచి ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ అడ్మిషన్ పొందాలని ప్రయత్నం అయితే చాలా సీరియస్గా చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా మనము మంచి ర్యాంక్ రాకుండా కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినప్పుడు మనం ఇలాంటి దాన్ని సెకండ్ ఆప్షన్గా మనం పెట్టుకోవాలి. అంతేగాని మనం గ్యారెంటీగా వస్తుంది ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ అనుకోవద్దు. కాబట్టి ఆ ప్రిపరేషన్ కూడా ఈ యొక్క విజ్ఞాన్ యూనివర్సిటీ లాంటి వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఆ సబ్జెక్ట్తో ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఇక్కడ మంచి ఫీజు కన్సెషన్ కూడా మనకి దొరుకుతుంది. అదొకటి మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో 60% అగ్రిగేట్ మార్క్స్ వస్తాయో వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ అపీరింగ్ ఫర్ వీసాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. తర్వాత క్యాండిడేట్స్ వాళ్ళు 1 జూలై 2003 తర్వాత జన్మించి ఉండాలి. అది వాళ్ళ ఎలిజిబిలిటీకి సంబంధించి. ఇంకా ఎలా అప్లై చేయాలి అన్నది చూసుకుంటూ ఉంటే ఫస్ట్ స్టెప్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. రిజిస్ట్రేషన్లో మన నేము, మన ఫోన్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి అన్నీ అడుగుతుంది. తర్వాత స్టెప్ 2లో మనము పేమెంట్ చేయాలి. పేమెంట్ అయిపోయిన తర్వాత స్టెప్ 3లోని మన స్టూడెంట్కి సంబంధించినటువంటి టోటల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మనము ఫిల్ చేయాలి. ఇంకా స్టెప్ 4కి వచ్చేటప్పటికి ఆ ఫిల్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇది అప్లై చేసుకునే విధానము. తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవి ఉండే సబ్జెక్ట్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈచ్ సబ్జెక్టు 30 మార్క్స్ ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్టు. ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి 30 మార్క్స్. టోటల్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ ఉంటాయి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నో నెగిటివ్ మార్క్స్. అదే ఎన్ఐటీలో ఐఐటీలో అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి. ఇంకా తర్వాత ఇక్కడ టాప్ రిక్రూటర్స్ ఎవరు వస్తున్నారు అనేది చూస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు వచ్చి రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే క్యాప్జీమినీ వాళ్ళు, కొటాక్ వాళ్ళు, పొలారస్ వాళ్ళు, ఇలాగా చాలా మంచి కంపెనీస్ వాళ్ళే వచ్చి ఇక్కడ మన స్టూడెంట్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇంకా తర్వాత చూసుకుంటే ప్లేస్మెంట్స్ అయితే
ఇప్పటివరకు ఉన్నటువంటి వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే 85 to 90% స్టూడెంట్స్కి అయితే ఇక్కడ ప్లేస్మెంట్ దొరుకుతుంది అంటున్నారు. తర్వాత హయ్యెస్ట్ ప్యాకేజ్ అయితే 44 lakhs ఫర్ యానమ్. ఇది కూడా మంచిగానే ఉంది ప్యాకేజ్ కూడా. కాబట్టి ఏదైతే గుంటూరు విజ్ఞాన్ వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్కి, దానికైతే అందరూ ప్రిపేర్ అవ్వండి. ఏదైతే నేను చెప్పిన ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. మరి గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా మంచి నేమ్ ఉంది. ఈ యూనివర్సిటీలో కూడా మన పిల్లల్ని బీటెక్ కోర్సులో జాయిన్ చేయగలిగితే మంచి భవిష్యత్తే ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే నార్మల్గా జాయిన్ అయ్యే అదర్ ఇంజనీరింగ్ కాలేజీలతో పోలిస్తే విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు కూడా చాలా బెస్ట్. బట్ ఇదేమీ ఎన్ఐటి ఐఐటీల కంటే బెటర్ అని నేను చెప్పను, కానీ ఇదొక ఆప్షన్ ఇంజనీరింగ్ చదివే పిల్లలకి. ఈ ఆప్షన్ కూడా ఉపయోగించుకుంటారని మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.